హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకొక 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే 2300 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే క్లియర్గా మనము రీచ్ అయిపోతాము. సో వీడియోని కూడా లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. మీకు ఒక రేపు బెటర్ వ్యూ అనేది వస్తుంది. ఈజీగా మనీ అనేది మేక్ చేయొచ్చు. చాలామంది మన డైలీ అనాలిసిస్ వీడియో చూసి కూడా మనం మనీ అనేది మేక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇవాళ 16,000 బుక్ చేశారు, ఇవాళ ఒకళ్ళు 4,000 ప్రాఫిట్ అనేది క్లియర్గా మన డైలీ అనాలిసిస్ చూసి లెవెల్స్ మార్క్ చేసుకుని బ్రేక్ అయ్యి తీసుకుంటే మనీ అనేది వచ్చేస్తుంది. అవి మీకు లైవ్లో కూడా చూపిస్తా చూడండి. ఇవాళ మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ అయ్యింది. క్లియర్గా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇచ్చాను. ఎలా జాయిన్ అవ్వాలి సార్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అంటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మనకి 1700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదే మన అఫీషియల్ ఛానల్. ఇక్కడ మీరు క్యూఆర్ని స్కాన్ చేసి అయినా జాయిన్ అవ్వచ్చు. ఆ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే అస్సలు జాయిన్ అవ్వకండి. సో లెట్స్ గో టు అనాలిసిస్. క్లియర్గా చూడండి, మనం ఇది లాస్ట్ సపోర్ట్ అనుకున్నామని నిఫ్టీకి ఏమైంది, క్లియర్గా నిఫ్టీ సపోర్ట్ కానీ బ్రేక్ అయిపోతే ఇట్ విల్ యాక్ట్ ఎస్ ఏ గుడ్ రెసిస్టెన్స్ కదా. ఎగ్జాక్ట్గా ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ హిట్ అయ్యి మార్కెట్ అనేది ఫాలో అయింది. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ కూడా చూడండి మనం అనుకున్న సపోర్ట్ నుంచి బౌన్స్ వచ్చి తర్వాత అక్కడక్కడే కన్సల్టేట్ అయ్యి సపోర్ట్ బ్రేక్ అయిపోయి మనకి ఫాల్ అనేది జరిగింది. ఫైన్, వాళ్ళది అయిపోయింది. వాళ్ళతో మాట్లాడుకునే యూజ్ ఉండదు కాబట్టి రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి ఇలా ఉంటే అనేది ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మీరు చూస్తే నేను వీడియో రికార్డ్ చేసే టైంకి యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది 100 to 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి, ఫస్ట్ మనము మేజర్ సపోర్ట్స్ ఏంటి, మేజర్ రెసిస్టెన్సెస్ ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. సో ఇది మనకి చాలా గుడ్ సపోర్ట్ జోన్. అంటే ఏంటి, 22,600 అనేది వెరీ వెరీ గుడ్ సపోర్ట్ జోన్ మనకి. ఇది బ్రేక్ అయిపోయింది అంటే దీనిపైన ఇంకేమైనా ఉంది అంటే ఇవాల్టిలో ప్రీవియస్ కూడా అక్కడ నుంచే కదా మనకి బౌన్స్ అనేది వచ్చింది. 23,000 విల్ యాక్ట్ యాజ్ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా. అనేది ఒక మనకి రౌండ్ ఫిగర్ కూడా కదా. సో ఇది సో 23,000 కానీ బ్రేక్ అయిపోయింది అంటే మనము ఈజీ 22,600 650 వరకు చూడొచ్చు ఫాల్ అనేది. ఇంత ఫాల్ వస్తుంది అనమాట. సో 23,000 ఇంకొకసారి ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే మంచి ఫాల్ అయితే మనము మార్కెట్లో క్లియర్గా చూస్తాము. సో రేపు మనం ఎలా షార్ట్ చేస్తాము, ఈ 22,930 లెవెల్ అని బ్రేక్ అయిపోవాలి. నెక్స్ట్ రెసిస్టెన్సెస్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకి ఈ 23,200 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ రెసిస్టెన్స్. మనకి రేపు మనం మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఈ 23,200 లెవెల్ బ్రేక్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాము. 400 వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకుంటాము. ఇది బ్రేక్ అయిపోయింది అంటే విల్ గో ఫర్ మనం ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకుంటాం. సో యాజ్ ఆఫ్ నో మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది కదా 100 to 150 పాయింట్స్. సో క్యాలిక్యులేట్ చేద్దాం ఏమవుతుంది ఎగ్జాక్ట్గా. మార్కెట్ మళ్ళీ సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో రేపు మార్కెట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయినప్పుడు బ్రేక్ అయితే డౌన్ సైడ్కి తీసుకుంటాము, బ్రేక్ అవ్వకపోతే అప్ సైడ్కి తీసుకుంటాం. బట్ క్యాండిల్ హ్యావ్ టు సస్టైన్, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇవి నేను చూస్తున్న క్లియర్ ఒక ట్రేడ్స్ అంతే. సింపుల్ ప్లాన్. రేపు ఫ్రైడే జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఫ్రైడేస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డ్రై డేస్ అనమాట. ఎందుకంటే అందరూ ఎక్స్పైరీ వచ్చి ట్రేడ్ చేసేసి ఉంటారు. సో ఫ్రైడే రోజు అనేది పెద్ద పొజిషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇవి నిఫ్టీ గురించి. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా మనం అనుకున్న రెసిస్టెన్స్ దగ్గర నుంచే క్లియర్గా ఫాలో అయ్యి ఉంటాయి. సపోర్ట్ బ్రేక్ అయిపోతే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్ కదా. సో అలా చెప్తున్నాను నేను. సో అనమాట అది. సో మరి మనం రేపు బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. సో ఇవాల్టి హై విల్ యాక్ట్ ఆల్సో రెసిస్టెన్స్, దాని రెసిస్టెన్స్ లానే ఉంచుదాము. సో ఇవాల్టిలో విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏం చేయాలి, రేపు మార్కెట్ ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉంది అంటే ఖచ్చితంగా ట్రేడ్స్ అనేది చెయ్యము. ఎందుకు, మనం ఆప్షన్ బయర్స్ ఏదో ఒక సైడ్ మూమెంటం అనేది ఉండాలి. అంటే ఇవాల్టిలో బ్రేక్ అయింది అంటే విల్ గో ఫర్ షార్టింగ్, అంటే కిందకి వస్తే తీసుకుంటాము. టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటాము అంటే క్లియర్గా మనము 52,800 వరకు మనం పెట్టుకోవచ్చు టార్గెట్ అనేది. గుర్తుపెట్టుకోండి, 52,800 వరకు ఈజీగా పెట్టుకోవచ్చు.
అప్ సైడ్కి మనకి ఈ 54,100 లెవెల్ ఉంది కదా, అది బ్రేక్ అయిపోయింది అంటే మనము 54,500 600 వరకు పెట్టుకోవచ్చు. సో ఇవి నేను చూస్తాను రేపటి బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్. గుర్తుపెట్టుకొని సపోర్ట్స్ రెసిస్టెన్స్ గురించి రివర్సల్ అయినా కూడా మనము ట్రేడ్స్ అనేది తీసుకుంటాము. సో లెట్స్ గో టు సెన్సెక్స్. సో సెన్సెక్స్ ఎట్లా ట్రేడ్ చేయాలి, ఇది మెయిన్ థింగ్ మనకి. ఎందుకంటే చాలామంది సెన్సెక్స్ చేస్తారు కాబట్టి. సో సెన్సెక్స్ ఒక మేజర్ సపోర్ట్స్ ఏంటో, మేజర్ రెసిస్టెన్సెస్ ఏంటో అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదో, నేను హయ్యర్ టైం ఫ్రేమ్గా వస్తున్నాను. హయ్యర్ టైం ఫ్రేమ్స్కి ఎందుకు వస్తాము అంటే బెటర్ పిక్చర్ అనేది మనకి హయ్యర్ టైం ఫ్రేమ్స్లోనే కనిపిస్తుంది. సో అందుకు మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అనేది క్లియర్గా చెక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ నాకు ఎక్కడ కనిపిస్తుంది అంటే సెన్సెక్స్లో 72,800 అనేది నాకు మేజర్ సపోర్ట్గా కనిపిస్తుంది. సో మరి ఎట్లా ట్రేడ్ చేయాలి ఏందనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాము. సో రేపు నాకు ఈ 74,000 లెవెల్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే మనం క్లియర్గా టార్గెట్ అనేది ఈ చిన్న ఫస్ట్ యాజ్ ఎ సేఫ్ ప్లేయర్స్గా మనం 73,700 730 వరకు పెట్టుకుంటాము. సేఫ్ ప్లేయర్స్ బుక్ చేసేస్తాము. రిస్కీ కెన్ హోల్డ్ టిల్ 72,800 అనమాట. ఇంకొక 1000 పాయింట్స్ వరకు మనము ఫాల్ అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ ఏంటి, 74,800. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయినా డౌన్ సైడ్ ట్రేడ్కి తీసుకుంటాము, ఆర్ ఇది బ్రేక్ అయినా కూడా మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకొని టిల్ ఎక్కడి వరకు మనం పెట్టుకుంటాము అంటే 75,200 వరకు పెట్టుకుంటాము. సో ఇవి నేను చూస్తా రేపటి సెన్సెక్స్ యొక్క ట్రేడ్స్ క్లియర్గా చూడండి. సింపుల్ ప్లాన్ అంతే. సపోర్ట్స్ దగ్గర మనము మేజర్గా మూవ్ చూస్తాము, దాన్ని బట్టి ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, క్యాండిల్స్ హ్యావ్ టు సస్టైన్ హై. అప్ సైడ్ తీసుకుంటే హై బ్రేక్ అవ్వాలి, డౌన్ సైడ్ తీసుకుంటే లో బ్రేక్ అవ్వాలి. సో ఒకటి మార్కెట్ చిన్న స్టాప్ లాసెస్ ఉంటేనే ట్రేడ్ చేస్తాం. ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో, రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనకి ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి. ఇవాళ మార్కెట్ క్లియర్గా ఫాల్ అయింది, అంతా బాగానే ఉంది, కానీ నాకు పర్ఫెక్ట్ రిస్క్ అనేది నాకు దొరకలేదు. అందుకే నేను గ్రూప్లో కూడా ట్రేడ్స్ అనేది పోస్ట్ చేయలేదు. సో పర్సనల్గా తీసుకున్నా కూడా అవి హై రిస్క్. సో నేను లో రిస్క్ లాంటివి అనేది నేను పోస్ట్ చేయలేదు అనమాట. అందుకు ఇవాళ చాలామంది అడుగుతున్నారు కదా అది. సో స్టిల్ మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీరేమనుకుంటున్నారు, ఇంకా మార్కెట్స్ ఫాలో అవుతాయా, ఇక్కడ నుంచి బౌన్స్ వస్తుందా ఏంటి అనేది వాళ్ళు మీరు ఎట్లా ట్రేడ్ చేశారు, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా ఉంది అన్నది కూడా మీరు క్లియర్గా కమెంట్ రూపంలో మెన్షన్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని క్లియర్గా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.